విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి అనగానే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు గనక ఆ, ఈ, ఉ, వా, వి, వు, వే, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఈ మాసము మెరుగైనటువంటి ఫలితాలు అందుకుంటారని చెప్పచ్చు. ఒకే రాశిలో సూర్యుడు బుధుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పాటు చేయడం, సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ పని అనేది సమర్థవంతంగా మీరు నెరవేర్చగలుగుతారు. అలాగే 10వ ఇంట్లో రాహు ఉండడం వలన మీరు పనిని తగినంత సీరియస్గా తీసుకోకపోవడం వలన కొన్నిసార్లు విఫలం అవడానికి ఆస్కారం ఉంది. అలాగే పని వాతావరణంలో కొన్ని సమస్యలకు కూడా దారితీయవచ్చు. తోటివారి సహకారం అందకపోవడం కానీ, పైవారి అండదండలు అందకపోవడం కానీ జరగవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభించకపోవచ్చు. ఏదో ఒకటి దొరుకుతుంది, దాంట్లో మీరు జాయిన్ అయ్యి సర్దుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులకు అనేక రకాల ఫలితాలను అందిస్తుంది అనమాట. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొనడం వల్ల మీరు చక్కటి విజయం సాధిస్తారు. అలాగే అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించడంలో సహాయపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు గనక సిద్ధమవుతున్నట్టయితే ఈ సమయము చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేయాలి. కళాశాలలకు వెళ్ళే వాళ్ళకు కూడా విజయ అవకాశాలు అనేవి పెరుగుతాయి. మీ విద్యా వర్గానికి గణనీయమైనటువంటి పురోగతి ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే కుటుంబ జీవితము ముందు నెలలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి సమసిపోయి చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సంబంధం కుదరడం, అలాగే పిల్లల వివాహాన్ని జరపడం, అందరూ బంధుమిత్రుల్ని చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడము చాలా ఆనందంగా ఈ సమయం గడుస్తుందని చెప్పొచ్చు. ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆభరణాలు కానీ గృహోపకరణ వస్తువులు కానీ ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అలాగే ఫంక్షన్స్ చేయడానికి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. అయితే కొంచెం లోన్ సకాలంలో అందడం కానీ, ఎవరి ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాలు సహాయం కూడా సకాలంలో అందడం వల్ల అన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అయితే మీ పిల్లల యొక్క ప్రేమ వ్యవహారాలకు పెద్దల అండదండలు లభిస్తాయి. ప్రేమలో మీరు నిజాయితీగా ఉన్నట్టయితే మాత్రం అది వివాహం వరకు దారితీసేందుకు అవకాశం ఉంది. అలాగే మీ సంబంధ బాంధవ్యాలన్నీ వృద్ధి చేసుకోవడానికి పరస్పరము మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. అయితే పరస్పర గౌరవం, భావోద్వేగాలను పంచుకోవడం అనేది ఉన్నప్పుడే మీ బంధము బలంగా నిలబడుతుంది. ఆర్థిక స్థితిని గమనించినట్టయితే సహేతుకమైనటువంటి విజయవంతమైనటువంటి నెల అని చెప్పచ్చు. మీకు గొప్ప ఆనందాన్ని మిగులుస్తుంది. డబ్బు స్వేచ్ఛగా ఖర్చు చేయగలుగుతారు. మీ హెచ్చు తగ్గులకి తగ్గట్టుగా డబ్బు సకాలంలో అందడం. 4వ ఇంట్లో కేతు మరి రాహు ఆపోజిట్ రాశిలో ఉండడం వల్ల కొంచెం శారీరక సమస్యలు అనేవి మొదలవుతాయి. రక్తపోటు మొదలవడం, అలాగే రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆ సమస్య ఎక్కువ అవడం, కళ్ళు తిరగడం కానీ, లేదా చర్మ సమస్యలు కానీ, దెబ్బలు తగలడం కానీ, లేకపోతే ఏంటి ఇబ్బంది పడుతున్నారు అనేది ఏ టెస్ట్లో కూడా తెలియకపోవడం, అంతు చిక్కని సమస్యలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వండి. తగు జాగ్రత్త తీసుకోండి. బయట ఆహారాన్ని ఎక్కువ ఫంక్షన్స్ అటెండ్ అవుతారు ముఖ్యంగా, కాబట్టి బయట ఆహారాన్ని తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులు శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుంది. తగినటువంటి ఫలితం పొందాలి అంటే మాత్రం మీ కష్టమే మీకు విజయాన్ని ఇస్తుంది. అలాగే పిహెచ్డి చేస్తున్న వాళ్ళకి కానీ, లేదా దూర విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, లోన్స్ ఏవైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అన్ని సకాలంలో అందడం, వీసాలు లభించడం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేసేవాళ్ళు తగు జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో ముఖ్యంగా సొంత డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అయితే చిన్న చిన్న ఇబ్బందులు తలెక్కినప్పటికీ మీరు ఏ పని కోసం అయితే ప్రయాణాలు చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే ఇంటిలో రిపేర్లు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది అనువైనటువంటి సమయము. సకాలంలో సరైనటువంటి పని వాళ్ళు దొరకడం, అనుకున్న బడ్జెట్లోనే మీరు పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలగడం జరుగుతుంది. అయితే చిన్న చిన్న మానసిక సమస్యలు మాత్రం ఉంటాయి. ఎవరితో ఎలా మసులుకోవాలో అర్థం కాక, ఏది చేసినా ఎవరు మెచ్చక, చిన్నగా మీరు మానసికంగా ఇబ్బంది పడతారని చెప్పచ్చు. కాబట్టి ఎవరిని
ఎప్పుడు కూడా అందరినీ మెప్పించడము అనేది అంత సాధ్యపడదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరేమనుకుంటున్నారు అనే దానికంటే మీ వంతు మీరు ప్రయత్నం చేశారనే దాని మీదే మీరు ఎక్కువగా ఏకాగ్రత ఉంచండి. దాని ద్వారా అన్నీ కూడా మెల్లిగా చక్కబడతాయి. మరి ఈ మాసంలో మీకు ఇంకా చక్కటి ఫలితాలు రావాలి వృషభ రాశి వాళ్ళకి అంటే మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించడం కానీ, లేదు శుక్రవారం రోజు ఇంట్లో మహాలక్ష్మీదేవికి తెల్లటి పుష్పాలను సమర్పించడం, కొబ్బరికాయను నివేదించడం, ఏదన్నా తెల్లటి తీపిని సమర్పించడం చేయండి. అలాగే గురువులని కలిసి దర్శించుకొని వారికి ద్వారా ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని తీసుకొని పఠించడం కానీ, వారికి ఏదైనా తెలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని ఇవ్వడం ద్వారా కూడా మరి అంత చక్కటి ఫలితాలు పొందుతారు. శుభం.